పల్నాడు జిల్లా చిలకలూరుపేట అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 28న ఇంట్లో దొంగతనం చేసి బంగారు నగలు, వాచీలు, వెండి చైన్లు, నగదు చోరీ చేశారన్న బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ద్విచక్ర వాహనాలపై పట్టణంలో వస్త్ర వ్యాపారం చేస్తున్నట్లు రెక్కీ నిర్వహించి తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి దొంగలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నవంబర్ 28 నాడు ఈ మేడం బైరా సుజాత మేడం గారి ఇంట్లో ఈ యొక్క నైట్ అఫెన్స్ చేయడం జరిగింది. దొంగలు దర్యాప్తులో భాగంగా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చూశారు. అది ట్రూ అఫెన్స్. 21 సవర్ల బంగారు నగలు, వాచీలు, ఒక 10 వెండి చైన్లు, డబ్బు కొంత పోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు మేడం గారు. ఈ ముద్దాయిలు మొత్తం 5 ఉన్నారు. వీళ్ళంతా కూడా రాజస్థాన్ కి సంబంధించి, ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి వాళ్ళు, హర్యానా స్టేట్ కి సంబంధించినటువంటి వాళ్ళు. ఒక్కొక్కరి మీద దాదాపు 15 కేసులు అట్లా ఉన్నాయి. ఆ 15 కేసులు కూడా వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. బట్టలు అమ్మే క్రమంలో అవి తీసుకెళ్లి టౌన్ లో అంతా తిరుగుతూ ఉంటారు. డే అంతా ఎక్కడెక్కడ లాక్లు వేసున్నాయి, తాళాలు వేసున్నాయి, ఇల్లు ఎక్కడ కొట్టచ్చు అని ముందే రెక్కీ చేసుకుంటారు. ఈ విధంగా స్టార్ట్ చేశారు. కరెక్ట్ గా వాళ్ళు వచ్చి 10 రోజులు అయింది. ఆ రూమ్ లో అమ్మడం స్టార్ట్ చేశారు. కరెక్ట్ గా ఇల్లు మంచి ఇల్లు సెలెక్ట్ చేసుకున్నారు. బయట డోర్ పగలగొట్టి లోపలికి వెళ్ళి దాదాపు బీరువా పగలగొట్టి దాదాపు 21 సవర్ల బంగారం, 1 లక్ష రూపాయల డబ్బులు, మొత్తం అంతా కూడా 5-6 లక్షల వర్తు తీసుకెళ్లారు.